దీంతో అభిమన్యుడు కౌరవ సైన్యాన్ని చంపుకుంటూ పద్మవ్యూహాన్ని ఛేదిస్తాడు. అదే సమయంలో కౌరవులకు బావైన సైంధవుడు శివుడు తనకి ఇచ్చిన వరాన్ని ఉపయోగించుకుంటాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలోకి వెళ్ళగానే ఎంతో గొప్ప వీరులైన ధర్మరాజు సైన్యాన్ని, అలాగే సాత్యకి ఇంకా దృష్టద్యుమ్నుని, ఇంకా భీముణ్ణి, ఇంకా అతని సైన్యాన్ని ఈ సైంధవుడు అడ్డుకున్నాడు. వీళ్ళెవ్వరినీ పద్మవ్యూహంలోకి అడుగు కూడా పెట్టనివ్వకుండా సైంధవుడు తనకున్న శివశక్తితో రెచ్చిపోయాడు. పాండవులు ఎవ్వరూ పద్మవ్యూహంలోకి వెళ్ళలేకపోయినా అభిమన్యుడు ఒక్కడే కౌరవ సైన్యాన్ని ఊచకోత కోసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కౌరవులకు వెన్నులో వణుకు పుట్టేలా అభిమన్యుడు ఎంతో వీరోచితంగా పోరాటం చేస్తున్నాడు. అభిమన్యుడు పద్మవ్యూహంలో ఎంతో మంది గొప్ప వీరులను చంపేశాడు. ఇంతలో శల్యుడి కొడుకైన రుక్మరథుడు అభిమన్యుడి మీదకి బాణాలు వేస్తాడు. దాంతో అభిమన్యుడు తన రథం మీద నుంచి కిందకి పడిపోతాడు. అభిమన్యుడు చనిపోయాడనుకొని